విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు లేవని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. దీంతో కెనడా, మెక్సికో, చైనాతో పాటు భారత్ పైన భారీగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అయితే ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం భారత్ పై పడకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. టారిఫ్ల నుంచి మినహాయింపు పొందేందుకు అమెరికా ప్రతినిధుల బృందంతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. అయితే తాము చైనా, కెనడా, మెక్సికోలతో పాటు ఇండియాని కలిపి ఒకే తరహాలో చూడబోమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శత్రు దేశాలతోనే కాక మిత్ర దేశాలతోనూ టారిఫ్ వార్ స్టార్ట్ చేశారు. అధికారం చేపట్టిన రోజే టారిఫ్లపై నిర్ణయం తీసుకున్న ట్రంప్ కెనడా, మెక్సికోలపై భారీగా పన్నులు విధించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ తర్వాత వాటిని ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. అయితే ఏప్రిల్ 2 నుంచి కెనడా, మెక్సికో, చైనాతో పాటు భారత్ పైన పన్నుల వడ్డనకు అమెరికా సిద్ధమైంది. కెనడా, మెక్సికో, చైనాలపై భారీగా పన్నులు విధిస్తున్నట్టు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక భారత్ పైన టారిఫ్లు విధిస్తామన్నారు. భారత్ను టారిఫ్ కింగ్గా అభివర్ణించిన ట్రంప్ ప్రతీకార సుంకాలు ఉంటాయంటూ ప్రధాని మోదీకి స్వయంగా తేల్చి చెప్పారు. అయితే ఏప్రిల్ 2 దగ్గర పడుతున్న వేళ భారత్ టారిఫ్ల నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల సందర్భంగా అమెరికా ప్రతినిధులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా, కెనడా, మెక్సికోలతో పాటు ఇండియాని కలిపి ఒకే తరహాలో చూడబోమని అమెరికా తరపున స్పష్టం చేశారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేందుకు అమెరికా వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య సుంకాల ప్రతిపాదనలపై ఢిల్లీలోని భారత ప్రభుత్వ వాణిజ్య అధికారులతో కలిసి అమెరికా బృందం చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలోని కీలక వాణిజ్య ఒప్పందాలు చేసుకోనున్నారు. ట్రంప్ పాలనలో చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో కలిపి ఇండియాను కూడా అదే కోవలో తాము చూడడం లేదని బ్రెండన్ లించ్ అన్నారు. ఆ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయని, కానీ ఇండియాతో కేవలం టారిఫ్ సమస్య మాత్రమే ఉందని, ఈ సమస్యను ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయన్నారు. రెండు ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం లభిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. మరోవైపు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ నెలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడానికి కృషి చేయనున్నారని చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. ఇక ట్రంప్ భారత్ పైన భారీగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించడంతో కేంద్ర వాణిజ్యం మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ప్రతిపాదిత సుంకాలపై స్పష్టత కోరడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం వంటి విషయాలతో పాటు సుంకాల తగ్గింపు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై యుఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, వాణిజ్య కార్యదర్శి హౌవర్డ్ లుట్నిక్లతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక మోదీ అమెరికా టూర్ సమయంలోనూ దౌత్య, రక్షణ, వాణిజ్య సంబంధాలపై ట్రంప్తో విస్తృతంగా చర్చలు జరిపారు. అయితే ట్రంప్ మాత్రం టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని, ఇకపై తాము కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ పెంచేసిన పన్నులకు ధీటుగా చైనా, కెనడా, యూరోప్ దేశాలు టారిఫ్ల శాతాన్ని పెంచేశాయి. చైనా అయితే ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపింది. కానీ భారత్ మాత్రం చర్చల ద్వారా సుంకాల సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై ఇండియా దిగుమతి సుంకాలను తగ్గించింది. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు, బోర్బన్ విస్కీ అండ్ కాలిఫోర్నియా వైన్స్ మీద దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం గతంలో హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50% నుంచి 40% తగ్గించింది. ఇప్పుడు దీనిని మరింత తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే ఈ ప్రీమియం బైకులను దేశంలో సరసమైన బైకుల జాబితాలోకి చేరతాయి. బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో 150% నుంచి 100% తగ్గించారు. రెండు దేశాల మధ్య
సజావుగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరికొంత ట్యాక్స్ తగ్గించనున్నారు. ఈ వాణిజ్య చర్చల మోటారు సైకిళ్లు, ఆల్కహాలిక్ పానీయాలకే పరిమితం కాకుండా ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతులపైన తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి. భారత్లో ఔషధ రంగం అభివృద్ధి చెందుతోంది. దీంతో భారత్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.